అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ప్రసిద్ధ స్పిరిచువల్ ప్లేస్ విజయనగరంలోని రామనారాయణ టెంపుల్కి చిన్న మీటింగ్ మీద వచ్చాను. అయితే నాకు అదృష్టవశాత్తు ప్రముఖ రచయిత హైదరాబాద్లో ఉంటున్నారు. ఈ నేటివ్ ప్లేస్ శ్రీకాకుళమేనా. ప్రముఖ రచయిత అయ్యా నరసింహరావు గారు నాకు పరిచయం అయ్యారు. ఆయన అనేక టీవీల్లో మనకు కనిపిస్తుంటారు. అయితే ఈ సందర్భంగా నేను ఆయన రిక్వెస్ట్ చేశాను, అయ్యా మీ గురించి చాలామందికి తెలియవచ్చు కానీ ఇంకా తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు, కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా యూట్యూబ్ ఛానల్ చూసే నా వ్యూవర్స్ కూడా మీ గురించి నేను పరిచయం చేద్దాం అనుకున్నానని రిక్వెస్ట్ చేస్తే ఆయన మంచి మనసుతోటి మన్నించారు. అందుకు ముందు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయన గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సాహితీ మిత్రులు పూజల శ్రీనివాసరావు గారితో పరిచయం అయింది. ఇప్పుడు నేను ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. అదృష్టవశాత్తు ఆయన కలిశారు. ఇక సంగీతం, సాహిత్యం, జ్యోతిషం అనే కళల్లో కొన్ని ప్రవేశాలు ఉన్నాయి. తర్వాత నేను చాలా ఛానల్లో ఉన్నాను. నేను సాహితీపరంగా 43 సంవత్సరాల నుంచి కూడా ఇంచుమించు చాలా వరకు కథలు రాశాను. అన్ని పత్రికల్లో వచ్చాయి అన్నీ. తర్వాత సంగీతంలో కొంతవరకు నేను ట్యూషన్స్ కూడా చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు ఏంటంటే జ్యోతిష శాస్త్రం 43 సంవత్సరాలుగా నడుపుతున్నాను. 5 ఛానళ్ళలో నేను ప్రతిరోజు కూడా నవగ్రహాల తాలూకా ప్రభావం జాతకరీత్యా మానవులపై ఎలా ఉంటుందన్నది విభిన్న దృక్కోణాలతో కూడా వీడియోలు చేసి అందరికీ అందించగలుగుతున్నాను. అయితే ఇవాళ అదృష్టవశాత్తు మాకు చిన్న పరిచయం ఏర్పడింది. కాబట్టి ఈ కళలు ప్రాశిస్తే ఏంటంటే సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తరద్వయం ఏకం అపాతమధురం అనేది ఆలోచనామృతం అంటాడు మహాకవి కాళిదాసు. అయితే సంగీత సాహిత్యాలు అనేవి కూడా అంగవంగ కళింగ కాళింగ కురు కొంకణ టంకట మరుహాట బానాట దోలాట మహారాష్ట్ర శివ లావణ్యాధ్యాంతర కన్నల బహుళ కాశ్మీర్ చీని కోట్లాట అనేవి 64 కళలు ఉంటాయి. ఈ 64 కళల్లోని కూడా సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తరద్వయం ఏకం ఆపాతవదనం అనేది ఆలోచనామృతం అంటాడు మహాకవి కాళిదాసు. అవి పుట్టుకతో రావాలే తప్ప నేర్చుకుంటే వచ్చేవి కాదని చెప్పేసి కూడా శాస్త్రం ఉంటుంది. ఎందుకంటే వాటికి వైబ్రేషన్స్ ఉంటాయి, ప్రకంపనాలు ఉంటాయి. అది దూరంగా ఉండేటువంటి ఒక చిన్న సంగీతానికి మన మనస్సులో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మునిగిపోతుంది. సాహిత్యం అంతేటువంటి విశేషంలో ఉంటాయి. ఏదో అదృష్టవశాత్తు కృషి చేసిన ఫలితంగా ఈ సంగీత సాహిత్యాలు రెండు కూడా కొంతవరకు నేను సాధించగలిగాను. అనేక రకాల వీడియోలు చేశాను. కొన్ని ఆ తర్వాత జ్యోతిష్ శాస్త్రం మీద ఆమూలాగ్రం పరిశీలించి వీడియోలు చేస్తున్నాను, ఇప్పటికీ చేస్తున్నాను. అయితే ఈ సంగీత సాహిత్యాల గురించి చెప్పాలంటే సరి గ మ ప ద ని స స ని గ ప మ గ రి స చెప్పాలంటే 7 అక్షరాలే. 7 అక్షరాల్లో వేలాది రాగాలు ఉంటాయి. అంటే అంత గొప్పతనం సంగీతం. అవి సా సరి ని ని స ప ద ని స ద ప మ ప గ మ ప రి గ మ సరి గ మ ప ద ని స రి గ మ గ రి గ రి స ని ప ద ని స ప స ని ద ప మ గ రి స. అది శంకరాభరణ రాగంలో ఉంటుంది. ఇలా రాగాలన్నీ కూడా 7 అక్షరాల్లోనే ఉన్నాయి. అయితే ఇక్కడికి ఇది కట్ చేస్తే సాహిత్యం 56 అక్షరాలు. తెలుగు భాషలోని 56 అక్షరాల్లో గ్రంథాలు ఉన్నాయి. చాలా గొప్ప గొప్ప కావ్యాలు ఉన్నాయి, గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు, గొప్ప గొప్ప సాహిత్యం వచ్చింది. కాబట్టి ఇవి పుట్టుకతో రావాలని చెప్పేసి శాస్త్రం. సాహిత్యానికి ఉండేటువంటి విలువ ఏమిటంటే సంగీతంలో జీవం ఉంటుంది, సాహిత్యంలో ఒక విలువైనటువంటి మెరుపు ఉంటుంది. మన మనుగడకి ఒక దిక్సూచిగా పనిచేస్తుంది. సముద్రంలో ఘోషను ఎప్పుడైనా విన్నావా? ఉపరితలం మీద వాడవైన జలాంతర భాగంలో తిమింగిలాడమైనా నీకు అర్థం కాదు, నీటి పట్టు అయితే తప్ప అన్నాడు ఒక కవి. అంటే సాహిత్యానికి ఎంత ప్రభావం ఉందో ఆలోచించుకోండి. ఆలోచించిన కొద్దీ ఆలోచనామృతం ఉన్నాడు మహాకవి కాళిదాసు. కాబట్టి లలిత కళలు అంటారు. నాకు అదృష్టం కొద్దీ ఇవన్నీ ఉన్నాయి. నా ఛానల్స్లో కూడా శ్రీనివాసరావు గారు పరిచయం చేస్తానన్నారు. ఆయన గొప్ప ఉదాహరణతో నాకు ఈ విధంగా పరిచయం చేస్తారు. చాలా అనేకమైనవి ఉన్నాయి. సమయానుకూలం మీకు ఈ ఛానళ్ళ ద్వారా కొన్ని తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. నేను ఇప్పుడు నన్ను 5 టీవీలు మాత్రం నన్ను బాగా ప్రోత్సహించాయి. బిగ్ టీవీ, సత్వా టీవీ, మౌనికా డివోషనల్, తెలుగు స్వరాజ్యం, జై హిందూ ఛానల్, ఇంకా 5 ఛానళ్ళు రకరకాలుగా నన్ను ప్రోత్సహించి నాకు ఆ వీడియోలన్నీ కూడా ఇంచుమించు 90 వరకు కూడా నన్ను చేశారు. నేను కొన్ని స్టూడియోల్లోకి వెళ్ళాను. నాకు ఉండేటువంటి చిన్న చిన్న క్యాంపుల వల్ల నా కోసం అవకాశం ఇచ్చి మన ఇంట్లోనే చేసుకునే విధంగా వాళ్ళు కొంతమంది సహకరించారు. ఆ ప్రకారంగా కూడా వీడియోలు చేస్తున్నాను. ఆ వీడియోలన్నింటినీ కూడా మరి శ్రీనివాసరావు గారు మీ ఛానల్లో మీకు పరిచయం చేస్తారు. తప్పకుండా అవన్నీ చూసి నన్ను మరింత మీ తాలూకా సభ్యుడిగా నన్ను మరింత ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను.